వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ యాక్టర్ సురేఖ వాణి గారి పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అవుతుంది. సో ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జగీర్. ఎస్ సార్, ఇప్పుడు నిజంగా ఈ వార్త నిజమే అంటారా? మీరు ఈ వార్త గురించి మాట్లాడుతుంటే సినిమా వాళ్ళకి అంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండదా? యాక్చువల్గా సురేఖ వారి అమ్మాయి సుప్రీత, ఆమె కూడా ఇప్పుడు ఏదో సినీ అరంగేట్రం చేస్తున్నారని ఆ మధ్యన వార్తల్లో చూశాను. సురేఖ వాణి గారు మంచి టైమింగ్, కామెడీలో కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. వదిలి క్యారెక్టర్లు, కొన్ని సందర్భాల్లో అక్క క్యారెక్టర్లు, హీరోకి కొన్ని దగ్గరలో తల్లి క్యారెక్టర్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ రెడీ సినిమాలో అనుకుంటా కొడుకును పట్టుకొని మామగారిని అనలేక ఏ చేపల కూరలో పురుగుల ముందు కలిపి చంపేస్తాను రా వెధవా అని తిడుతూ ఉంటుంది. అబ్బా రే పులి, మనం అలా ఉండకూడదురా అంటాడు జయప్రకాష్ పాపం, చనిపోయాడు ఆయన. సో అట్లాంటి మంచి మంచి క్యారెక్టర్లతో ఆవిడ మెప్పించారు. అలాగే దేనికైనా రెడీ సినిమాలో కూడా ఏవిఎస్ గారికి భారీగా కూడా చేశారు ఆవిడ. సో ఇట్లాగా చాలా మంచి క్యారెక్టర్లు, బాద్షాలోను చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఆవిడకి సినిమాలు ఎందుకో ఎక్కువగా లేవు. ఇప్పుడు ఏంటంటే అన్ని పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, చిన్న చిన్న సినిమాలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అన్ని పెద్ద పెద్ద సినిమాలే, మినిమం పాన్ ఇండియా కాకపోయినా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సౌత్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో బడ్జెట్లు పెరిగిపోవడం ఏమవుతుంది, తెలుగు సినిమా అయినప్పటికీ తెలుగు ఆర్టిస్టులు ఉండే పరిస్థితి ఉండట్లేదు. అవును, పాన్ ఇండియా లెవెల్లో కానీ సౌత్ లెవెల్లో ఆడాలంటే తమిళ నుంచి ఒకరు, కన్నడ నుంచి ఒకరు, మలయాళం నుంచి ఒకరిని తీసుకొస్తున్నారు. ఆర్టిస్టులు ఎక్కువైపోతున్నారు. మన స్క్రిప్ట్ తగ్గట్టుగా టైమింగు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ సినిమా ఉంది, అది పాన్ ఇండియా అవునో కాదు నాకు తెలియదు, కానీ ఆ సినిమా కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళదైతే కనెక్ట్ అవుతాం. ఎందుకు కనెక్ట్ అవుతాము? అందులో కొన్ని సాంగ్స్, కొన్ని సీన్స్ మన తెలుగు నేటివిటీకి తెలుగుకు సంబంధించిన కొన్ని సినిమా డైలాగులు పెట్టారు. చిరంజీవి గారు ఇంతకుముందు డైలాగులు కానీ, చిరంజీవి గారి సినిమాలో ఇంతకుముందు స్టెప్స్ కానీ, అలాగే వెంకీ గారికి సంబంధించినవి కానీ ఇవన్నీ యాడ్ చేశారు. కాబట్టి ఆ సినిమాలో ఉంది డైలాగ్ పెట్టారా అని అనుకుంటాం. సింపుల్ ఉంది, ఏంటి మంచి మాస్ లుక్తో వచ్చావు అంటే నువ్వు మరి ఫ్యామిలీ లుక్లో రాలేదా, నువ్వు మాస్లాగా ఉన్నావు నువ్వు అంటే అది ఎవరు తెలుస్తుంది? మన తెలుగు వాళ్ళకి తెలుస్తుంది కదా. మెగాస్టార్ అంటే మాస్కే బాస్, వెంకీ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఫుల్ ఫేవర్. సో ఆ పల్స్ మనకు తెలుస్తుంది, కానీ మనకు బాగా అక్కడ నవ్వు వస్తుంది, మిగతా భాషకి అక్కడ నవ్వు వస్తుంది. అలాగే సురేఖ వాణి గారు మంచి మంచి పాత్రలు చేసిన, చాలా స్లిమ్గా బాడీని కూడా చాలా స్లిమ్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే తల్లికి తోడుగా ఎవరైనా దొరికితే బాగున్ను అని. బట్ ఆమె కూడా చెప్పింది, మా ఫాదర్ జ్ఞాపకాలతోనే ఉంటుంది, మర్చిపోలేకపోతుంది. రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సునీత గారు, సింగర్ సునీత గారు తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నుంచి విన్నాం. తర్వాత దిల్ రాజు గారు కదా, ఆయనకి మళ్ళీ ఇప్పుడు బాబు ఎవరో. తర్వాత చాలా మంది కూడా చేసుకుంటారు, అది ఎవరిష్టం వాళ్ళది. తర్వాత మన విజయ నరేష్ గారు, సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ గారు, ఆయన పవిత్ర ఆయన చేసుకున్నారు. సో అట్లాగా ఎవరు ఎప్పుడు ఎవరికి ఏది కనెక్ట్ అవుతుందో చెప్పలేం. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. కాకపోతే ఈ వయసులో ఈవిడికి పెళ్ళి అవసరమా, ఈవిడేంటి ఇలా ఉంది, ఈ సినిమా వాళ్ళు ఇంతే అని చాలామంది చులకనగా మాట్లాడతారు. చాలా తప్పది. కాకపోతే ఎవరింటి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి అనుభవాలు వాళ్ళవి. సో అలాంటి నేపథ్యంలో సురేఖ వాణి గారికి సంవత్సరం నుంచి సినిమాలు లేవంటే చాలా ఇబ్బంది. సినిమా ఒక్కటే ఆధారంగా బతికిన వాళ్ళకి సినిమా ఆఫర్ లేకపోతే వాళ్ళకి వేరే పని చేతక, వేరే ఉద్యోగాలు చేయలేరు, వేరే రంగంలోకి వెళ్ళలేరు, ఎంతో ఇబ్బందులు పడతారు. కాబట్టి అలాంటి సందర్భంలో వాళ్ళకి చిన్న చితక అవకాశాలు కల్పించే మన తెలుగు దర్శకులకి, తెలుగు సినిమాలకి ముందు ఎంకరేజ్ చేస్తే ఇటువంటి వాళ్ళందరికీ 3 పూట్లకి 2 పూట్లైన భోజనం దొరుకుతుందని నా అభిప్రాయం. ఓకే, ఇట్లాంటివి చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా మెల్లమెల్లగా తెరమరుగు అయిపోతున్నారు. ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోయారు. దానికి తోడు బుల్లితెర నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎక్కువైపోవడం వల్ల ఈ ఆర్టిస్టుల వాళ్ళ సమస్యలు కూడా కొన్ని ఎదురవుతున్నాయి. కాకపోతే ఒక మహిళ ఆర్టిస్ట్గా నిలదొక్కోవాలంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. అన్ని ఫేస్ చేస్తూ తను ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి, ఆ పిల్లని కూడా ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో ఏదో సినిమా రిలీజ్ అవబోతుందట, ఆ సినిమాలో హీరోయిన్గా పెడుతూ ఆ స్థాయికి తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా, ఎందుకంటే రకరకాల విమర్శలు, రకరకాల వేధింపులు, ఇవన్నీ చెప్పలేము. ఎందుకంటే
చాలా మంది కాస్టింగ్ కౌచ్ అవి ఇవి అంటారు, లేవని అంటారు, కానీ కొన్ని రంగాల్లో కొన్ని సందర్భాల్లో అవి కూడా ఉన్నాయి. బట్ దాన్ని తప్పించుకొని చాకచక్యంగా మంచి మంచి ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. దానికి అవకాశాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఇప్పుడు అంటే ఇలా రెండో పెళ్లి గురించి అంటే చాలా అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటారు అట్లా అంటే ఏజ్ పెరగటం వల్ల ఈ ఏజ్ లో వీళ్ళకి పెళ్లి ఏంటా కాదండి, అంటే ఇప్పుడు మనిషికి పెళ్లి అనే మనకు సనాతన ధర్మంలో భారతీయ సంస్కృతితో పెళ్లి అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే నాకు తెలిసినంత వరకు మనిషికి మనిషి తోడు ఉండాలనే కాన్సెప్ట్తో పెట్టారు. తర్వాత వీళ్ళు మార్చేశారు. ఏముంది మేము మగవాడికి ఎంత ఏజ్ ఉంటే ఆడవాళ్ళకి కొద్దిగా తక్కువ ఏజ్ ఎందుకు పెట్టారంటే, ఒకవేళ ఆడవాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వేరుంటాయి. దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్, అన్ని లాజికల్గా చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అన్నీ అది అంత ట్రాష్, ఎవరు చెప్పారు, వంటింటి కుందేలా ఉండాలి, ఏవో రకరకాలుగా మార్చేశారు. కానీ అలా ఉన్నప్పుడు ఒకరికొకరు సంప్రదాయబద్ధంగా చక్కగా కలిసిమెలిసి 60 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి కాపురం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రకరకాలు వచ్చేసాయి, ఈగోలు వచ్చేసాయి, ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయిపోవడం, నువ్వు లేకపోతే నాకేం కర్మ, నేను బతకలేనా అని చెప్పి వెళ్ళిపోవడం. అలా ఎంతమందిని మార్చుకుంటూ వెళ్తారు. సర్టెన్ ఏజ్ వచ్చాక అప్పుడు మనిషికి తోడు అవసరం. ఆ తోడు అప్పుడు ఇలా చేయకపోయింటే బాగుండేది, ఇలా చేయకపోవాల్సింది, అట్లా ఓవర్ యాక్షన్ చేయకపోవాల్సింది, ఆవేశపడకపోవాల్సింది, తను కొట్టకపోవాల్సింది, ఇట్లాంటి బాధపడడం కన్నా ముందే కాంప్రమైజ్ వెళ్తే బాగుంటుంది. రెండిట్లోనూ ఉండాలి. అది లేకపోవడం వల్ల ఏమవుద్దంటే కొన్నాళ్ళకి భర్త చనిపోయి ఇంకో చేసుకుంటే పర్వాలేదు, బట్ విడిపోయి ఇంకోళ్ళు చేసుకోవడం అనే దగ్గర రకరకాల కోణాలు, రకరకాల ఆలోచనలు. సరే వాడితో విడిపోయాను, వీడితో చేసుకుంటే మళ్ళీ వీడు కూడా అలాంటి శాడిస్టే అయితే, వీడు అలాంటి తాగుబోతు తిరిగిపోతే అయితే అనే ఆలోచనతోనే జీవితం గడిపేసి సింగిల్గా ఆ సింగిల్గా ఉండిపోయినప్పుడు వయసు మీద పడిన తర్వాత రకరకాల ఇబ్బందులు, రకరకాల సమస్యలు. ఇప్పుడు అంతేందుకు ఆర్నారాయణమూర్తిగా ఉన్న అతను ఆఖరికి నేను అలా చాలా తప్పు చేశాను బ్రదర్, అప్పుడులో చేసుకోవాల్సింది ఎలా ఉండిపోయాను, ఇప్పుడు మరి అది లేదు, నాకు ఆ అదృష్టం లేదు అని బాధపడ్డాను. దానికి ఒక సినిమా కూడా వచ్చింది, సాయి ధరమ్ తేజ్ గారు అతని ఇంటర్వ్యూని ఒక టీవీలో చూపిస్తూ ఒక సినిమా కూడా తీశారు దాని మీద. సోలో బ్రతికే సో బెటర్. అంటే అలాగా ఒక్కొక్కరు రియలైజ్ అవుతారు, బట్ అప్పటికే వయసు మీరిపోతుంది, అవకాశాలు దాటిపోతాయి. బట్ ఆమె అనేది ఏంటంటే తల్లికి కూడా తోడుంటే బాగుంది. ఎందుకంటే రేపొద్దు తిను ఈ సుప్రీత అనే అమ్మాయి కూడా హీరోయిన్ అయింది, బిజీ ఆర్టిస్ట్ అవుతుంది. రేపొద్దున ఆమె కూడా ఎవరినో మ్యారేజ్ చేసుకుంటుంది, ఆమె లైఫ్ ఆమెకి లీడ్ చేసుకుంటుంది. అప్పుడు తల్లిని కేర్ తీసుకోలేదనుకో, ఆమె పరిస్థితి వాళ్ళు అవ్వలేదనుకో, ఎవరు చూస్తారు? సో అలా ఉంటే బాగుండు నాకు అభిప్రాయం. చేసుకున్నా తప్పులేదు. ఇవాళ రేపు సినిమా వాళ్ళు కాబట్టి అన్నీ చూస్తున్నాం, కానీ సామాన్యులు ఎంతమంది చేయట్లేదు. 2 ఏళ్ళ పెళ్ళిళ్ళు 3 ఏళ్ళ పెళ్ళిళ్ళు చెందుకున్న లేరా చేసుకునేవాళ్ళు? ఓకే సార్, థ్యాంక్ యూ.